ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏడాదికి 75,000 కౌలు కార్డులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఇక ముసునూరు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీలు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఇప్పటికే గ్రామాల్లో గ్రామ సభల ద్వారా కూడా కౌలు రైతులను గుర్తిస్తున్నామని అన్నారు. ఖరీఫ్ సీజన్ వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తిరగాలనేది 2-3 రోజుల నుంచి అలానే వెళ్తున్నాం. కానీ మన వాళ్ళు కూడా ఎక్కడో ఊరికే అలా 1-2 బ్రాంచ్లు చూస్తాము. వీళ్ళంతా వీళ్ళతో ఉన్న రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు అక్కడ యాక్చువల్గా తహసీల్దార్ల సపోర్ట్ గ్రేట్గా ఉంది. జిల్లాలో మనం కొత్తగా కలెక్టర్ గారు వచ్చిన వెంటనే ఒక ప్రొసీడింగ్ ఇచ్చాము. అప్పటికే వీళ్ళు చాలా వరకు చేశారు. కొన్ని రెన్యువల్స్ ఉన్నాయి. పాత కార్డులే రెన్యువల్స్ ఆగస్టు అవుతాయి. సరే, రెన్యువల్ కంటే కొత్త కార్డులు ఇప్పించి కొత్త రైతులను చేర్పిస్తే ఇంకా మంచిది కదా. కాబట్టి 75,000 మా లక్ష్యం కాదు. 75,000కి ఇంకో 15,000 యాడ్ అయ్యి 90,000 లేదా ఇంకా ఎక్కువగా కూడా పెంచడానికి అవకాశం ఉంది. ఏ కౌలు రైతు కూడా అంటే వ్యవసాయం చేసే కౌలు రైతు పాపం భూమి ఉన్న యజమాని ఏంటంటే కొన్ని